ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని, గ్రీసు దేశస్థుడని లేదు. దాసుడని, స్వతంత్రుడని లేదు. పురుషుడని, స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరును ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో అలాంటి వారు దేవుని కుమారులని ఇక్కడ వాగ్దానం చేయబడి ఉంది. అదే విధంగా యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందిన ప్రతి ఒక్కరూ గూడా యేసుక్రీస్తుని ధరించుకొని ఉన్నారు. ప్రతి ఒక్కరు గూడా యేసుక్రీస్తు సంబంధులు. అలా యేసుక్రీస్తు సంబంధులైన ప్రతి ఒక్కరికి క్యాస్ట్‌తో కానీ, ఇంకా దేనితోనూ గూడా సంబంధం లేదు. ప్రతి ఒక్కరు గూడా అబ్రహాము కుమారులే. ఆయన వారసులమే. మనందరము గూడా అబ్రహాము యొక్క సంతానమని ఇక్కడ యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన ప్రతి ఒక్కరు గూడా ఆయన వారసులై ఉన్నారని దేవుడిక్కడ వాగ్దాన రూపంగా మనకు చెప్తున్నాడు. పౌలు గారు మనకి ఈ విధంగా బోధిస్తున్నారు. కాబట్టి మనందరము గూడా యేసుక్రీస్తునందు విశ్వాసముంచి ఆయనలో బాప్తిసం పొందినట్లయితే ఖచ్చితంగా మనందరము గూడా దేవుని పిల్లలగుటకు, ఆయన వారసులమగుటకు దేవుడు మనకందరికీ గూడా అధికారం అనుగ్రహిస్తాడు. అట్టి విధమైన అధికారం మనందరము గూడా పొందుకొనుటకు దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా.